Yes. ఈరోజు క్లాస్ లేట్ అయిందండి. మాక్సిమం తక్కువ టైమే ఉంటుంది. 10 30 మినిట్స్ టు 40 మినిట్స్ ఉంటుంది. ఓకే. ప్రీవియస్ క్లాస్లో మనం డాకర్ గురించి డిస్కస్ చేసాం. సో ఏం డిస్కస్ చేసాం అనేది ఒకసారి రీక్యాప్ చేస్తాం. ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం ఏంటంటే వర్చువలైజేషన్ అంటే ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసాం. అలానే కంటైనరైజేషన్ అంటే ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసాం. అలానే మనం డాకర్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో అనేది లాస్ట్ క్లాస్‌లో మనం ఆల్రెడీ చూసాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే డాకర్ ఇన్‌స్టాల్ చేసాం. అసలు ఎందుకు యూజ్ అవుతుంది డాకర్? వాట్ ఈస్ ద పర్పస్? ఏ ఏ కమాండ్స్ యూజ్ చేస్తాం? ఏం చేస్తాం డాకర్‌లో అనేది విల్ టాక్ అబౌట్ నౌ. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో డాకర్ ఆల్రెడీ మీకు నా వాయిస్ వినపడుతుందా? ఎస్ సార్. వినపడుతుంది సార్. ఓకే. ఓకే. గుడ్. గుడ్. సో, మనం డాకర్ సర్వర్‌ని స్టార్ట్ చేస్తున్నాం. Yeah, now it is running. Then click connect. Okay, SSH client. Click on SSH client. You will get this one. So copy and go to git bash. డౌన్లోడ్స్‌లోకి వెళ్ళండి. సో డౌన్లోడ్స్‌లో కీ ఉంటుంది సర్వర్ కనెక్ట్ అవ్వడానికి. సో పెమ్ కీ. ఈ డాకర్ సర్వర్ కీ పెమ్ అనేది మనం ఆల్రెడీ డౌన్లోడ్ అయింది. సో పేస్ట్ ఇట్. ఇది పేస్ట్ చేయండి. ఇది కాపీ చేసి జస్ట్ ఇది సర్వర్ కనెక్ట్ అవ్వటానికి గిట్ బ్యాష్ నుంచి సర్వర్ కనెక్ట్ అవ్వడం. Yeah. మనం ఆల్రెడీ సర్వర్ కనెక్ట్ అయ్యాము. సో ఇప్పుడు మనం సర్వర్ కనెక్ట్ అయ్యి దీని నుంచి రూట్‌కి షిఫ్ట్ అవుతున్నాను. సో ఇక్కడ మనకి డాకర్ అనేది ఈ పర్టిక్యులర్ సర్వర్‌లో మనకి డాకర్ ఇన్‌స్టాల్ అయ్యిందనమాట. ఇప్పుడు మీకు ఇదేంటంటే ఒక EC2 ఇన్‌స్టాన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక EC2 ఇన్‌స్టాన్స్. ఇందులో మనకేంటంటే ఆబ్వియస్‌గా ఒక ఓఎస్ ఉంటదనమాట. ఏంటి ఓఎస్? మనం రెడ్ హాట్ అనే ఓఎస్‌ని యూజ్ చేసి మనం సర్వర్ క్రియేట్ చేసాం. సో ఇందులో ఓఎస్ ఉంటది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం ఏం చేసాము? డాకర్ అనే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసామనమాట. ఇక్కడ మనం డాకర్ అనే సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసాం. ఇక డాకర్ అనే సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసాం. ఇదేంటంటే మనకు డాకర్ అనే సాఫ్ట్‌వేర్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఏవైనా మనం ఏంటంటే ఒక కంటైనర్‌ని బిల్డ్ చేయడానికి. కంటైనర్ అంటే ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో, ఇక్కడ మనం డాకర్‌లోకి లాగిన్ అయిన తర్వాత మనకిక్కడ డాకర్ హబ్ అని ఉంటదనమాట. అంటే ఇది కూడా డాకర్ వాళ్ళదే. సో, డాకర్ సాఫ్ట్‌వేర్ ఎవరైతే ఇన్వైట్ చేసారో వాళ్ళదే డాకర్ హబ్. ఇందులో ఏముంటాయంటే దీన్ని డాకర్ రిజిస్ట్రీ అంటారు. సో, నేను జస్ట్ డీఆర్ అంటున్నాను. డాకర్ రిజిస్ట్రీ. ఇందులో మనకేంటంటే మల్టిపుల్ ఇమేజెస్ ఉంటాయన్నమాట. సో, ఇమేజెస్ అంటే ఇప్పుడు అర్థం కావడం కోసం ఏంటంటే మనకు కావాల్సిన కోడ్ అంతా ఒక ఇమేజ్ ఫార్మ్‌లో ఇక్కడ ఉంటదన్నమాట. సో, అంటే ఇప్పుడు మనం వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేయాలనుకున్నాం అనుకో, మనం వెబ్ ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపి ఇలా మనం మొత్తం సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయకుండా మన కోడ్ అంతా ఇక్కడ ఉంటదన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జెన్కిన్స్ రావాలనుకో, దానికి సంబంధిత అప్లికేషన్ కోడ్ అంతా ఒక ఇమేజ్ ఫార్మ్‌లో ఇక్కడ మల్టిపుల్ ఇమేజెస్ ఉంటాయి డాకర్ రిజిస్ట్రీలో. లైక్ హెచ్‌టిటిపిడి ఇమేజ్ అని, జెన్కిన్స్ ఇమేజ్ అని ఇలా మల్టిపుల్ ఇమేజెస్ ఉంటాయి. ఈ డాకర్ రిజిస్ట్రీ నుంచి మనం ఇమేజెస్ ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సో, డౌన్‌లోడ్ చేసుకొని వాటిని మనం కంటైనర్స్‌గా మనం రన్ చేసుకోవచ్చు. అంటే మనం అర్థం కావటం కోసం ఏంటంటే ఇవన్నీ రా మెటీరియల్ కైండ్ ఆఫ్ అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఏదన్నా ఫుడ్ ఐటెమ్‌గా ఏదైనా చేయాలనుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఏం చేస్తాం, ఆ రా మెటీరియల్‌ని మనం ప్రాసెస్ చేసి ఇచ్చేస్తేనే మనం తినగలుగుతాం. సిమిలర్ ఇక్కడ కూడా ఆ ఇమేజ్‌ని మనం రన్ చేస్తేనే అది కంటైనర్‌గా అవుతది. దాంట్లో అప్లికేషన్ రన్ అవుద్దనమాట. సో, ఫస్ట్ ఈ డాకర్ రిజిస్ట్రీ అంటే ఏంటో చెప్తాను. తర్వాత ఇందులో ఉన్న ఇమేజెస్‌ని మనం ఎలా డౌన్‌లోడ్ చేయాలి ఏంటనేది డిస్కస్ చేస్తాను. సో, ఫస్ట్ మనం ఏంటంటే Sir, please once again. చెప్పండి. No, sir, please explain once again, sir. యాహ్! మీకు అర్థమవుద్ది. నేను చూపిస్తా. సో, డాకర్ ఇప్పుడు మనకి గిటబ్ ఎలా అయితే ఉంటదో, మనం గిటబ్ అంటే మనం గిటబ్‌లోకెళ్ళి జస్ట్ అక్కడ మనం కోడ్‌ని స్టోర్ చేసుకోగలుగుతున్నాం. సిమిలర్ లైక్ ఇక్కడేంటంటే డాకర్ అని ఒక ఇది ఉంటదనమాట. ఇదేంటంటే డాకర్ వాళ్ళదనమాట. సో, డాకర్ అనేది ఒక ఆర్గనైజేషన్. ఈళ్ళేంటంటే డాకర్ అనే సాఫ్ట్‌వేర్‌ని మనకి లైక్ కంటైనరైజేషన్ కోసం ఇది చేశారనమాట. అంటే దీంట్లో ఏముంటాయంటే మనకి ఇమేజెస్ ఉంటాయన్నమాట. సో, ఈ డాకర్ రిజిస్ట్రీలో మనం కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఎలా అయితే గిటబ్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నామో, ఈ డాకర్ రిజిస్ట్రీలో కూడా మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయంగానే సో, ఇలా మనకి సైన్ ఇన్ గెట్ స్టార్టెడ్ అని వస్తదనమాట. ఇదేంటి ఇందులో ఏముంటాయంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం మనకు కావాల్సిన అప్లికేషన్ మొత్తం ఒక ఇమేజ్ ఫార్మ్‌లో ఇక్కడ ఉంటదనమాట. అంటే కొన్ని అప్లికేషన్స్ ఇప్పుడు ఎక్కడైనా ఒక సర్వర్‌లో మనం జెన్కిన్స్ రన్ చేయాలనుకున్నాం అనుకోండి. అది కంటైనర్‌లో రన్ చేయాలంటే దానికి సంబంధించిన ఇమేజ్ ఇక్కడ ఉంటదనమాట. అలానే నాట్ ఓన్లీ జెన్కిన్స్ మల్టిపుల్ ఇమేజెస్ ఉంటాయన్నమాట. బెటర్‌గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర బేసిక్‌గా మీకు అర్థం కాదు. జావా అనే ఒక అప్లికేషన్ మీరు డెవలప్ చేశారు. ఓకే. యూజువల్‌గా ఏం చేస్తారంటే, ఈ జావాకి మీకు మల్టిపుల్ అప్లికేషన్ జావా ఫైల్స్ కానీ, క్లాస్ ఫైల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఈటినన్నిటిని తీసుకెళ్ళి మనం ఏం చేస్తామంటే యూజువల్‌గా ఒక ఒక సర్వర్ క్రియేట్ చేస్తాం. ఒక EC2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేస్తాం. రఫ్‌గా చెప్తున్నాను. ఒక EC2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేస్తాము. ఇది డాకర్‌కి ముందు సంగతి. జావా అప్లికేషన్ మీరు బిల్డ్ చేశారు. ఈ అప్లికేషన్ తీసుకెళ్ళి ఒక సర్వర్‌లో టామ్‌క్యాడ్ అని ఒక మిడిల్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తాము. ఇవి అవసరం లేదు. జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం. ఓకే. టామ్‌క్యాడ్ అని ఒక మిడిల్‌వేర్ ఇది చేసిన తర్వాత ఈ జావా అప్లికేషన్‌ని దీంట్లో డిప్లాయ్ చేస్తామన్నమాట. సో, అప్పుడు మనకి ఇప్పుడు మీరు చూసే అప్లికేషన్ ఏదైతే హెచ్‌డీఎఫ్‌సీ కానీ, ఏదైనా అప్లికేషన్ అలా రన్ అవుతదనమాట. సో, ఇలా కాకుండా ఇప్పుడేం జేస్తామంటే యూజువల్‌గా ఈ జావా అనే అప్లికేషన్‌ని మనం ఒక ఇమేజ్ ఫార్మ్‌లో ఉంటదనమాట. అంటే ఒక ఇమేజ్ లాగా ఉంటది. అంటే ఇమేజ్ అంటే మనం ఎలా అది వి ఆర్ నాట్ ఏబుల్ టు టచ్ అండ్ ఫీల్ అనమాట. జస్ట్ ఒక అన్ని జావా ఫైల్స్ అన్నిటిని ఒక బైనరీ అంటే మనం ఒక జిప్ ఫైల్ ఎలానో అలా అన్ని జావా ఫైల్స్‌నన్నిటిని, కోడ్ అన్నిటిని ఒక ఇమేజ్‌లో మనం ఉంచుతామనమాట. ఈ ఇమేజ్ ఏంటంటే ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. ఈ జావా కోడ్ మొత్తం ఈ ఇమేజ్‌లో ఉంటది. ఈ ఇమేజ్‌ని యూజువల్‌గా ఏంటంటే మనం డాకర్ హబ్‌లో పెడతామనమాట. డాకర్ హబ్ కానీ ఇలా మల్టిపుల్ రిజిస్ట్రీస్ ఉంటాయి. సో, దీంట్లో ఈజీగా మనం ఈ ఇమేజ్‌ని ఇక్కడ పెడితే దీన్నేంటంటే మనం ఇన్‌స్టెడ్ ఆఫ్ సర్వర్‌లో కాకుండా ఒక కంటైనర్‌గా మనం రన్ చేసామనుకోండి. అంటే ఈ ఇమేజ్‌ని ఒక కంటైనర్‌గా రన్ చేస్తే దాంట్లో ఉన్న అప్లికేషన్‌ని యాడ్ చేసుకోవచ్చు. అంటే వెరీ సింపుల్‌గా చెప్పాలి అంటే మనకు కావాల్సిన జావా ఫైల్స్ అన్నిటిని ఒక ఇమేజ్ ఫార్మ్‌లో ఉంచి వాటిని పర్టిక్యులర్ సైట్‌లో స్టోర్ చేస్తాం. అంటే ఈ డాకర్ రిజిస్ట్రీ అంటే ఇది డాకర్ రిజిస్ట్రీ. అలానే ఏడబ్ల్యూఎస్‌లో ఈసీఆర్ అని ఉంటది. ఇలా మల్టిపుల్ వేస్ అన్నమాట. అంటే మనం ఇప్పుడు మన ఇమేజెస్‌ని మనం ఇన్‌స్టాలో ఎలా అయితే ఫీడ్ చేసుకుంటున్నామో, ఇప్పుడు మనం ఇన్‌స్టా ఉంది. మన దగ్గర ఉన్న ఇమేజెస్‌ని సింపుల్‌గా అప్‌లోడ్ చేసుకుంటున్నాం. దాంట్లో మీ అకౌంట్‌లో మీరు మల్టిపుల్ ఇమేజెస్‌ని మీరు స్టోర్ చేసుకోవచ్చు. లేకపోతే మీ ఇమేజెస్, మీ ఫైల్స్ అన్ని గూగుల్ డ్రైవ్‌లో మనం స్టోర్ చేసుకుంటున్నాం. సిమిలర్‌గా ఇక్కడున్న ఇమేజెస్ అన్నీ యూజువల్‌గా మీకు జనరల్‌గా ఇమేజ్ మన ఫోటో అంటే ఏంటి? మన ఫిజికల్‌గా ఉన్న మన బాడీని, మన ఎన్విరాన్మెంట్‌ని కలిపి మనం ఒక ఇమేజ్‌ని క్యాప్చర్ చేస్తాం. ఆ ఇమేజ్‌ని ఎక్కడ స్టోర్ చేస్తాం? ఎయిదర్ మేబీ ఫేస్‌బుక్‌లో కానీ, ఇన్‌స్టాలో కానీ, గూగుల్ డ్రైవ్‌లో కానీ స్టోర్ చేసుకుంటాం. అవి మీరు తర్వాత ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఇప్పుడు మీ మొబైల్‌లో నుంచి అప్‌లోడ్ చేశారు. వేరే ఇప్పుడు
మీ ఫ్రెండ్ మొబైల్‌లో మీ అకౌంట్ లాగిన్ అయ్యి మీరు అక్కడికి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కదా! ఆ డౌన్‌లోడ్ చేసుకున్న దానికి తర్వాత హార్డ్ కాపీ కూడా తీసుకోవచ్చు. సిమిలర్ ఇక్కడేంటంటే, మనం ఈ జావా ఫైల్స్ జావాకి సంబంధించిన కోడ్ అంతా ఏంటంటే, మనం ఒక ఇమేజ్ ఫార్మ్‌లో బిల్డ్ చేసుకొని, ఆ ఇమేజ్‌ని మనం డాకర్ రిజిస్ట్రీలో స్టోర్ చేసుకుంటాం. సో, ఇప్పుడు నేను చెప్పబోయేదేంటంటే, ఈ డాకర్ రిజిస్ట్రీలో ఇప్పుడు మీకెలా ఉంటాయి, ఇప్పుడు ఒక సీనరీని మీరు ఫోటో తీశారనుకోండి యూజువల్‌గా. వన్ సెకండ్. ఇప్పుడిది ఒక పిన్ స్టోరో ఏదో ఉంటది కదా! యాప్ ఉంటది కదా! మన ఇమేజెస్ ఉండేది. ఓకే. అలా దాంట్లో రకరకాల ఇమేజెస్ ఉంటాయి. లేకపోతే మీరొక కెమెరాతో మీరొక ఇమేజ్ తీసి బ్యూటిఫుల్ ఇమేజ్ ఇక్కడ కూడా మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ రెడీమేడ్ ఇమేజెస్ ఉంటాయి. పిన్ స్టోర్‌లో దెన్ మీరు అప్‌లోడ్ చేసిన ఇమేజెస్ కూడా ఉంటాయి. అలానే ఇన్‌స్టాలో మీరు చేసిన ఇమేజెస్ ఉంటాయి. వేరే వాళ్ళు చేసినవి కూడా ఉంటాయి. సిమిలర్ ఇక్కడ డాకర్ రిజిస్ట్రీలో కూడా రెడీమేడ్‌గా ఇమేజెస్ ఉంటాయన్నమాట. ఓకే. ఇవి మన ఫోటో ఇమేజెస్ కాదు. అప్లికేషన్ కోడ్ ఉంటది ఈ ఇమేజెస్‌లో. ఓకే. ఈ డాకర్ రిజిస్ట్రీలో మల్టిపుల్ ఇమేజెస్ ఉంటాయన్నమాట. ఓకే. హ్మ్. డాకర్ లాగిన్‌కెళ్తే up.docker.comకెళ్తే సో, ఇక్కడేంటంటే ఇప్పుడు నాకు అకౌంట్ ఉంది కాబట్టి ఆల్రెడీ నేను నా అకౌంట్‌తో లాగిన్ అవుతుంది. మీరు కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో, అది చెప్తాను ఎలా అనేది. అంటే ఇది మ్యాండేటరీ కాదు. జస్ట్ మన ప్రాక్టీస్ కోసం. సో, up.docker.comలోకెళ్తే ఇవన్నీ ఏంటంటే ఈ హనుమంతరావు 186 అనేది నా అకౌంట్ నేమ్. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే హనుమంతరావు 1986 అనేది నా అకౌంట్. ఇందులో ఏంటంటే చాలా ఇమేజెస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ నేను బిల్డ్ చేసి ఇక్కడ స్టోర్ చేసుకున్న ఇమేజెస్ అన్నమాట. సో, ఇవి ఏంటంటే ఇవి నా అకౌంట్‌లో నాకు సంబంధించిన ఇమేజెస్ ఇవన్నీ. ఇవన్నీ నాకు సంబంధించిన ఇమేజెస్. నేను నా అకౌంట్‌లో ఇమేజెస్‌ని అప్‌లోడ్ చేసుకున్నాను. అలా కాకుండా ఈ డాకర్ హబ్ కూడా కొన్ని ఇమేజెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు దీని నుంచి మల్టిపుల్ అఫీషియల్ ఇమేజెస్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇమేజెస్ అన్నమాట. ఈ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్‌టిటిపిడి అన్నారనుకో దానికి సంబంధించి హెచ్‌టిటిపిడి అనేది ఒక సాఫ్ట్‌వేర్ అన్నమాట. అంటే వెబ్ సర్వర్. దానికి సంబంధించిన ఇప్పుడు హెచ్‌టిటిపిడి ఇమేజ్ ఉంది. అలానే హెచ్‌ఏ ప్రాక్సీ ఇమేజ్ ఉంది. క్యాడీ అనే ఇమేజ్ అంటే ఇదంతా కోడ్ అని. ఇప్పుడు మనం జెన్కిన్స్ అప్లికేషన్ వర్క్ అవ్వాలంటే జెన్కిన్స్ ఇమేజ్ కూడా ఉంటది. అలానే మల్టిపుల్ ఇమేజెస్ ఉంటాయన్నమాట. అంటే మల్టిపుల్ ఇమేజెస్ అంటే మల్టిపుల్ అప్లికేషన్స్. ఇప్పుడు జెన్కిన్స్ అనేది ఓపెన్ సోర్స్ అప్లికేషన్. మనం ఎక్కడైనా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అలానే పైథాన్ ఇమేజెస్ ఉంటాయి. పైథాన్ ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఓపెన్ సోర్స్ ఇమేజెస్ చాలా ఉంటాయి. సో, ఎలాస్టిక్ సెర్చ్ అని ఇప్పుడు ఎలాస్టిక్ సెర్చ్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ అన్నమాట. ఆ కోడ్ మొత్తం ఇక్కడ ఒక ఇమేజ్ ఫార్మ్‌లో ఉంటదన్నమాట. సో, దీస్ ఆర్ ద మల్టిపుల్ ఇమేజెస్ అన్నమాట. మల్టిపుల్ ఇమేజెస్ మనకి ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. మీరేం చేయాలి అంటే జస్ట్ మీరు ప్రాక్టీస్ కోసం కావాలంటే మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. సో, ఇక్కడ నేను సైన్ ఔట్ అవుతున్నాను. సో మీరేం జేస్తారంటే ఫస్ట్ మీరు ఇక్కడ సైన్ అప్ అని మీకు అకౌంట్ లేకపోతే సైన్ అప్ అని జస్ట్ మీ మెయిల్ ఐడీ ఇవ్వండి. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్. సో, సైన్ అప్ అంటే మీకు అకౌంట్ క్రియేట్ అవుద్ది. మీరు నెక్స్ట్ టైమ్ మీరు ఆ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వచ్చనమాట. ఓకే. ఇది జస్ట్ డాకర్ హబ్. మన కంటెంట్ ఏంటి ఇప్పుడు మనం ఏంటి ఆల్రెడీ సర్వర్‌లోకి లాగిన్ అయ్యి ఉన్నాము. సో, మనం ఇక్కడ ఈ డాకర్ హబ్‌లో ఏవేవి ఇమేజెస్ ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ నుంచి కూడా సెట్ చేసుకోవచ్చు. మరి ఈ సర్వర్‌కి, ఆ డాకర్ హబ్‌కి ఎలా అంటే అది ఓపెన్ సోర్స్ కాబట్టి ఓపెన్ సోర్స్ ఇమేజెస్ అన్నీ మనం ఇప్పుడు వన్ సెకండ్ ఇది సర్వర్ ఇదయింది. ఓకే. మళ్ళా కనెక్ట్ అవ్వడం.
ఫస్ట్ మనం ఏంటంటే డాకర్ సెర్చ్ హెచ్‌టిటిపిడి అన్నామనుకోండి. సో, ఇప్పుడు మనకేమవుద్దంటే డాకర్ రిలేటెడ్ హెచ్‌టిటిపి ఇమేజెస్ ఏమేమి ఉన్నాయో చూపిస్తదనమాట. చూస్తే మనకేంటంటే ఈ ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఈ డాకర్ హబ్‌లోనే ఉన్నాయి. మనం ఇందాక చూపించాం గదా! ఆ డాకర్ హబ్‌లో అఫీషియల్ ఇమేజ్ వచ్చేసరికి ఇదుంది. దీనికేంటంటే 4362 అనే స్టార్స్ వచ్చినాయి. అంటే ఇది అఫీషియల్, ఇక్కడ చూస్తే అఫీషియల్ ఓకే అని చూపించు. అంటే ఇది అఫీషియల్ ఇమేజ్. అఫీషియల్ ఇమేజ్ అంటే హెచ్‌టిటిపిడి అనేది అపాచీ అనే కంపెనీ మెయింటైన్ చేస్తదనమాట. అపాచీ వాడిదే ఈ హెచ్‌టిటిపి. రిమైనింగ్ అన్నీ ఏంటంటే మల్టిపుల్. ఇప్పుడు నాలాగా ఇప్పుడు నా అకౌంట్ ఇప్పుడు చూస్తా మన్స్ ఐపీ అని ఒకటిదనమాట. ఎవడో ఒకడు జస్ట్ హెచ్‌టిటిపి ఇమేజ్ బిల్డ్ చేసుకొని అక్కడ పెట్టుకున్నాడంట. అయి కూడా చూపిస్తాయి. ఇప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ అనమాట. ఇప్పుడు నా అకౌంట్ కూడా ఉండొచ్చు. బట్ పాపులర్ కాదు కాబట్టి నా అకౌంట్‌లో ఉన్న హెచ్‌టిటిపిడి ఇమేజ్ చూపించట్లేదనమాట. ఇలా మల్టిపుల్ పర్సన్స్ వేరే వాళ్ళయి కూడా ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాలెంటెడ్. మీరు ఒక కోడ్ డెవలప్ చేసి ఒక ఇమేజ్ డెవలప్ చేశారు. డెవలప్ చేసి మీ ఫ్రెండ్స్‌కి ఇద్దాం అనుకున్నారు. సో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ హబ్‌లో పెట్టుకొని మీకు క్రెడెన్షియల్స్ ఇస్తే వాడు తీసుకుంటారు. లేకపోతే మీరు పబ్లిక్‌గా పెట్టారనుకోండి ఆ డాకర్ ఇమేజ్. అందరూ ఆ ఇమేజ్‌ని వాడుకోవచ్చనమాట. సో, అవి ఇక్కడ ఇమేజెస్. ఇవి ఇంకా డౌన్‌లోడ్ చేసుకోలేదు మన సర్వర్‌లోకి. ఇన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఏ ఇమేజ్ డౌన్‌లోడ్ చేసుకోవాలటానికి సెర్చ్ చేశాననమాట. సో, ఈ డాకర్ సెర్చ్ హెచ్‌టిటిపి ఎందుకు యూజ్ అవుతుందంటే ద సెర్చ్ సెర్చ్ అవైలబుల్ ఇమేజెస్ సెర్చ్ అవైలబుల్ హెచ్‌టిటిపిడి ఇమేజెస్ ఇన్ డాకర్ హబ్. ఓకే. డాకర్ హబ్‌లో ఏవున్నాయి ఇమేజెస్ అని సెర్చ్ చేయడానికి ఇది యూజ్ చేస్తామనమాట. డాకర్ హబ్ హెచ్‌టిటిపిడి అనేది. ఓకే. తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు డాకర్ ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేద్దాం. హెచ్‌టిటిపిడి అనే ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేద్దాం. సో, ఇప్పుడు మనకి డాకర్ ఇమేజెస్ అనే కమాండ్ యూజ్ చేసామనుకోండి. మనకసలు ఏ ఇమేజెస్ ఉన్నాయో తెలుస్తది. మన లోకల్‌లో అయితే ఏమి ఇమేజెస్ లేవు. అంటే మన సర్వర్‌లో దేర్ ఇస్ నో ఇమేజెస్. ఎందుకు యూజ్ చేస్తాం డాకర్ ఇమేజెస్ అనేది? జస్ట్ ప్రెజెంట్ మన సర్వర్‌లో మనం ఆల్రెడీ సర్వర్‌లో ఏమన్నా ఇమేజెస్‌ని డౌన్‌లోడ్ చేసామా? ప్రెజెంట్ అయితే వి డోంట్ హావ్ ఎనీ ఇమేజెస్ ఇన్ డాకర్ హబ్. సో, డాకర్ హబ్ నుంచి డౌన్‌లోడ్ చేసిన ఇమేజెస్ ఏమి లేవు. మనం ఓన్‌గా కొన్ని ఇమేజెస్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం డాకర్ హబ్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డాకర్ హబ్ నుంచి డౌన్‌లోడ్ చేసిన ఇమేజెస్ లేవు. అట్ ద సేమ్ టైమ్ మనం బిల్డ్ చేసిన ఇమేజెస్ కూడా ఇక్కడ ఏమీ లేవన్నమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేస్తాను. సో, డాకర్ ఫుల్ ఇమేజ్ నేమ్. సో, హెచ్‌టిటిపిడి అంటే ఇదేమవుద్దంటే మనకి డాకర్ హబ్ నుంచి ఒక ఇమేజ్ డౌన్‌లోడ్ చేసుకుంటాం. సో, ఇక్కడ ఇప్పుడు మనం డాకర్ ఇమేజెస్ అని మెన్షన్ చేసామనుకోండి. చూస్తే మనకొక ఇమేజ్ వచ్చింది. హెచ్‌టిటిపిడి లేటెస్ట్ అనమాట. అంటే ఇది చూస్తే ఇది అఫీషియల్ వాళ్ళే 3 మంత్స్ క్రితం అప్డేట్ చేశారు లేటెస్ట్ వన్. దీని సైజ్ డాకర్ ఇమేజ్ సైజ్ వచ్చేసరికి 167 ఎంబీ. దెన్ దానికొక ఐడీ ఉంటదనమాట. సో, ఇది జస్ట్ మనం అఫీషియల్ దాని నుంచి డౌన్‌లోడ్ అయిందనమాట. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే డాకర్.ఐఓ నుంచి హెచ్‌టిటిపిడి లేటెస్ట్ ఇమేజ్ డౌన్‌లోడ్ అయిందనమాట. ఇది ఇది హెచ్‌టిటిపి. ఇలా మనం ఎన్ని ఇమేజెస్ అయినా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జెన్కిన్స్ ఇమేజ్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకున్నారనుకో. లైక్ ఇంజినెక్స్ ఇమేజ్. ఇంజినెక్స్ అనేది కూడా ఒక వెబ్ సర్వర్. డాకర్ పుల్ ఇంజినెక్స్ డౌన్‌లోడ్ చేసుకున్నాం అనుకోండి. అలానే ఇంజినెక్స్ డౌన్‌లోడ్ అవుతదనమాట. సో, ఇలా మనకిప్పుడు ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి డాకర్ ఇమేజెస్ అని మనం క్లిక్ చేస్తే మనకి 2 ఇమేజెస్ అవైలబుల్. ఒకటేమో ఇంజినెక్స్ అనేదేమో 187 ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసాం? డాకర్ హబ్ నుంచి డౌన్‌లోడ్ చేసాం.
ఇక్కడ డాకర్ హబ్‌లో మల్టిపుల్ ఇమేజెస్ ఉంటాయి. సో, ఇమేజెస్ ఇక్కడ నుంచి మనం ఏం చేసాం, ఇది లోకల్ డెస్క్‌టాప్. సో, ఈ డెస్క్‌టాప్‌లోకి మనం ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నాం అన్నమాట. ఓకే. దెన్ మనం ఇక్కడ ఏంటి డాకర్ పుల్ httpd pull the docker or download the httpd image from docker hub. అలానే సేమ్ డాకర్ పుల్ nginx అన్నాను. download the nginx image from docker hub. nginx ఇమేజ్ ని డౌన్లోడ్ చేసాం. అలానే ఇప్పుడు డాకర్ ఇమేజెస్ అన్నాం అనుకోండి. ఇదెందుకు యూజ్ చేస్తాం అంటే ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి, వాట్ ఆర్ ద ఇమేజెస్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ ప్రెజెంట్ సర్వర్. ఈ సర్వర్లో ఎన్ని ఇమేజెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మనం వీ కెన్ ఏబుల్ టు సెర్చ్ ఇట్ అనమాట. ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి ఏంటి అనేది మనం వీ కెన్ ఏబుల్ టు సెర్చ్ ఇట్. సో ఇప్పుడు దాన్ని ఎలా చేస్తాం అంటే జస్ట్ ఇట్ ఈస్ యూజ్ టు know the how many images, what are the images, know the available images in the డాకర్ హబ్లో ఏమేమి అవైలబుల్ ఇమేజెస్ ఉన్నాయి ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయడానికి యూ కెన్ ఏబుల్ టు యూజ్ ఇట్. ఓకే. అలానే ఇప్పుడు ఏంటంటే జస్ట్ మనం సర్వర్లో నుంచి డాకర్ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసాం. ఇవన్నీ ఇమేజెస్ అనమాట, సర్వర్లో ఉంది. సో ఈ డౌన్లోడ్ చేయాలి ఇవన్నీ ఎలా చేయగలిగామంటే ఇప్పుడు మనం ఆల్రెడీ దీంట్లో డాకర్ అనే సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి డాకర్ --- వర్షన్ పెడితే మనకు ఆల్రెడీ డాకర్ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి మనం డాకర్ హబ్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకునగలిగాం అనమాట. సో అలానే ఈ డాకర్ అనే సాఫ్ట్వేర్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఇమేజెస్ అనేవి ఇప్పుడు దాంట్లో ఏముంది ఏంటి అనేది మనకి ఇప్పుడు ఆ ఇమేజెస్ వల్ల యూజ్ ఏం లేదు. సో ఆ ఇమేజెస్ని మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక మెటీరియల్ కానీ ఏదైనా తీసుకున్నారు దానివల్ల ఏమి యూజ్ ఉండదు కదా. దాన్ని ఎప్పుడైతే మీరు యూస్ఫుల్గా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బైక్ ఉంది. ఆ బైక్‌ని స్పేర్ పార్ట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. కానీ దాన్ని బిల్డ్ చేయలేదనుకో దాన్ని యూ కెన్ నాట్ యూజ్ కదా. దానివల్ల యూజ్ ఏమి ఉండదు. మీరు దాన్ని ఎప్పుడైతే ఆ స్పేర్ పార్ట్స్ అన్నిటిని కలిపి ఒక బండి తయారు చేసి అంటే ఒక బైక్ తయారు చేస్తే అప్పుడు దానివల్ల యూజ్ ఉంటది. అలానే ఇక్కడ మీరు ఇమేజ్‌లో కోడ్ ఉంది. ఆ కోడ్‌ని జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు ఆ ఇమేజ్‌ని. దానివల్ల మనకేమి యూజ్ ఉండదనమాట. మీరు ఎప్పుడైతే ఆ ఇమేజ్‌ని మీరు ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటారనమాట. దాన్ని ఒక కంటైనర్ లాగా మనం బిల్డ్ చేస్తే దాంట్లో ఉన్న అప్లికేషన్ మనం యాక్సెస్ చేసుకోవచ్చనమాట. అప్పుడు దాకా మనం యాక్సెస్ చేసుకోలేమనమాట అందులో అప్లికేషన్. సో ఇప్పుడేంటంటే మనం ఆ ఇమేజ్‌ని కంటైనర్ లాగా బిల్డ్ చేస్తున్నాం. సో హౌ యూ కెన్ బిల్డ్ ది కంటైనర్ ఫ్రమ్ ద ఇమేజ్ అంటే ఒక కంటైనర్‌ని ఎలా వస్తది ఒక ఇమేజ్ నుంచి అంటే జస్ట్ మనం దాన్ని రన్ చేస్తే ఆ ఇమేజ్‌ని వస్తాయి. ఎలా ఒక్కోసారి ఇంటర్వ్యూలో అడుగుతా ఉంటారు. హౌ యూ కెన్ రన్ ది కంటైనర్ ఫ్రమ్ ద ఇమేజ్. ఓకే. ఒక ఇమేజ్ నుంచి కంటైనర్ ఎలా వస్తదని అడుగుతా ఉంటారు. ఓకే. అంటే దీస్ ఆర్ ద ఫండమెంటల్ క్వెషన్స్. మీరు ఇంటర్వ్యూ ఓన్‌గా అటెండ్ అయ్యే కైండ్ ఆఫ్ స్టఫ్‌లో మీకు బేసిక్ స్టఫ్ అడుగుతా ఉంటారు. ఇలాంటి కమాండ్స్ ఇలాంటియన్నీ అడుగుతారనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే హైఫన్ -d. డి అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవ్వడం. మనం ఏ ఇమేజ్‌ని రన్ చేస్తున్నాం? డాకర్ రన్ -d httpd అంటే ఇప్పుడు httpd అనే ఇమేజ్‌ని రన్ చేస్తే మనకొక కంటైనర్‌లా వస్తదనమాట. అంటే కంటైనర్ అంటే ద రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటాం. అంటే ఇట్స్ లైక్ అర్థం కావటానికి ఒక సర్వర్ లాంటిది. అంటే ఇప్పుడు దాంట్లోకి మనం లాగిన్ అవ్వచ్చు. ఆ ఇమేజ్‌ని మీరు ఎప్పుడైతే ఇది చేసామో దెన్ అప్పుడు వీ కెన్ ఏబుల్ టు అనమాట. అంటే ఇప్పుడు మనం
ఒక బెలూన్ ఉంది. దాంట్లో మనం ఎప్పుడైతే గాలి ఊదామో అది బెలూన్ లాగా ఉంటది. పైకి ఎగరగలిగిద్ది అదంతా. మీకు అర్థం కావటం కోసం చెప్తున్నాను. ఓకే. అలానే ఇమేజ్‌ని మీరు ఎప్పుడైతే కంటైనర్‌గా రన్ చేశారో, అప్పుడే దాంట్లో రన్ అయ్యే అప్లికేషన్ మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఆ కంటైనర్‌లోకి మనం లాగిన్ అవ్వగలుగుతాం. అవన్నీ చేస్తాం. సో, ఇప్పుడు నేనేం చేశాను, ఐ విల్ బిల్డ్ ఏ కంటైనర్ ఫ్రమ్ ద ఇమేజ్. ఓకే. డాకర్ ఇమేజ్ హెచ్‌టిటిపిడి అనే ఇమేజ్ నుంచి నేను కంటైనర్‌ని బిల్డ్ చేశానన్నమాట. ఆ కంటైనర్‌ని మనం ఎలా చూస్తామంటే డాకర్ పిఎస్ అంటే మనకి చూస్తే రన్నింగ్ కంటైనర్ అన్నమాట. సో, ఇది రన్నింగ్ కంటైనర్. ఈ పర్టిక్యులర్ ఇమేజ్‌ని యూజ్ చేసుకొని, ఈ పర్టిక్యులర్ హెచ్‌టిటిపిడి ఇమేజ్‌ని యూజ్ చేసుకొని, ఈ పర్టిక్యులర్ దీనికి కంటైనర్ ఐడీ ఉంటది. అలానే కంటైనర్ నేమ్ కూడా ఉంటది. అలానే ప్రతి ఒక్క కంటైనర్ ఏంటంటే ఇట్ షుడ్ రన్ పర్టిక్యులర్ పోర్ట్ అన్నమాట. 80 పోర్ట్ మీద రన్ అవుతుంది. సో, ఇది స్టేటస్ చూస్తే క్రియేటెడ్ 50 సెకండ్స్ ఎగో దెన్ అప్ ఆల్సో అంటే ఎందుకు క్రియేటెడ్ అప్ అంటే జస్ట్ క్రియేట్ అవ్వటం ఒక్కోసారి 15 సెకండ్స్ అంటే అది రన్ అవ్వటానికి, అప్ అవ్వటానికి టైం పట్టిద్ది. అది మేబీ క్రియేట్ అయిన తర్వాత 2, 3 సెకండ్స్ లేకపోతే 1, 2 మినిట్స్ తర్వాత కూడా అప్ అవ్వచ్చు. అది డిపెండ్స్ అపాన్ మన అప్లికేషన్‌ని బట్టి ఉంటదన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక డాకర్ ఇమేజ్ నుంచి డాకర్ కంటైనర్‌ని ఇచ్చేసాం. ఇది మనకి రన్ అయ్యే కంటైనర్. లోకి లాగిన్ అవ్వాలనుకున్నాం అనుకోండి. అంటే మనం సర్వర్‌లోకి ఎలా అయితే లాగిన్ అవుతాం, దీని కంటైనర్‌లో కూడా లాగిన్ అవుతాం. సో, ఇంటర్వ్యూలో అడుగుతా ఉంటారు. హౌ యూ కెన్ లాగిన్ ఇంటూ ద కంటైనర్? ఎలా నువ్వు కంటైనర్‌లోకి లాగిన్ అవ్వగలుగుతావు అని అంటారు. సో, మన కంటైనర్‌లోకి ఎలా లాగిన్ అవ్వగలుగుతాం అంటే డాకర్ ఎక్స్‌ఇసి -it అంటే డాకర్ -it. సో, ఇది ఎగ్జిక్యూట్ కమాండ్ అనమాట. అంటే దాని లోపలికెళ్ళటానికి డాకర్ -it దెన్ కంటైనర్ ఐడీ అనమాట. సో, కంటైనర్ ఐడీ /bin/bash. ఓకే. ఇలా మనం ఏంటంటే డాకర్ -it దెన్ కంటైనర్ ఐడీ /bin అంటే లాగిన్ షెల్ నేమ్ అనమాట. ఈ లాగిన్ షెల్ నేమ్ ఇస్తే మనం కంటైనర్‌లోకి లాగిన్ అవ్వగలుగుతాం. సో, ఇప్పుడు మనం కంటైనర్ లోపల ఉన్నాం. ఇప్పుడు సర్వర్ లోపల లేమండి. మనం సర్వర్ లోపల లేము. అంటే సర్వర్ లోపల ఉన్న కంటైనర్ లోపలికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అంతకుముందు ఇలా కనపడుతుంది చూసారా? రూట్ 172.31.339 అలా. సో, మనం ఎప్పుడైతే డాకర్ -it దెన్ కంటైనర్ ఐడీ మెన్షన్ చేసామో, సో, కంటైనర్ ఐడీలో ఇలా మీకు డైరెక్ట్‌గా యూజర్ లోకల్ అపాచీ 2కెళ్తాం. చూసారా? ఇదేమో ఐడీనండి. సో, ఇది ఐడీ నేమ్ ఇది 0D4A 04DA ఇదే కదా! మనం ఆ కంటైనర్ లోపల ఉన్నాం. కంటైనర్ లోపల ఈ ఈ థింగ్స్ అన్నీ ఉన్నాయి. సో, అంటే యూజువల్‌గా ఈ కంటైనర్ లోపల అప్లికేషన్ రన్ అవుతుంది. దాన్ని మనం బయట సైడ్ ఆ అప్లికేషన్‌లో ఏముంది, ఏంటి అనేది కూడా మనం యాక్సెస్ చేసి చూడొచ్చు. సో, ఐ విల్ టెల్ యూ దట్ వన్ లేటర్. సో, యాస్ ఆఫ్ నౌ అయితే ఇప్పుడు మనం ఏంటంటే కంటైనర్‌ని ఎలా డౌన్‌లోడ్ చేయాలి? డాకర్ హబ్ అంటే ఏంటి? కంటైనర్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి? ఎలా కంటైనర్ రన్ చేసాం అనేది చూసాం. ఇప్పుడు మనం చూసిన కమాండ్స్ ఏంటంటే డాకర్ రన్ -d దెన్ ఇమేజ్ నేమ్ అన్నమాట. ఇదేంటి? build the container from the httpd docker image. So, httpd docker image నుంచి మనం will build the docker container from the httpd docker image. అలానే మనం లాగిన్ అవ్వాలనుకున్నాం అనుకోండి. సో, docker exec-it then container id. So, we need to mention container id. So, container id then /bin/bash. Okay. So, it is used to login into the container. సార్ బై డిఫాల్ట్ /bin/bash అన్ని కంటైనర్స్ సేమ్ ఉంటుందా సార్? మాక్సిమం అన్ని కంటైనర్స్‌కి సేమ్ ఉంటది. కొన్ని కంటైనర్స్‌కి ఏంటంటే ఓన్లీ /bash ఇచ్చినా సరిపోద్ది. అంటే లాగిన్ షెల్
ఒకవేళ ఇన్ కేస్ వేరే బేస్ ఇమేజ్ వేరే డిఫరెంట్‌గా యూజ్ చేస్తే ఒక్కొక్కసారి మనం స్లాష్ బ్యాష్ ఇవ్వాల్సొస్తది. స్లాష్ బ్యాష్ కానీ, ఒక్కోదానికి స్లాష్ ఎస్‌హెచ్ కానీ, స్లాష్ బిన్ బ్యాష్ కానీ, ఇలాంటి కంటైనర్ లాగిన్ షెల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు కొన్నిట్లో ఏంటంటే ఇప్పుడు సెంటోస్‌లో గాని, రెడ్ హ్యాట్‌లో కానీ డిఫాల్ట్ లాగిన్ షెల్ వచ్చేసరికి మనకి స్లాష్ బిన్ బ్యాష్ ఉంటది. సో, ఆ బేస్ ఇమేజ్ ఏ దేని నుంచి చేశారు ఆ పర్టిక్యులర్ ఇమేజ్ దాని బేస్ మీద కూడా ఉంటది. ఒక్కోసారి బ్యాష్ వరకు సరిపోద్ది. ఒక్కోసారి ఎస్‌హెచ్. సో, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇవే ఉంటాయి. లేటెస్ట్ ఇదే కాబట్టి ఇవే ఉంటాయన్నమాట. స్లాష్ బిన్ బ్యాష్. అంటే లాగిన్ షెల్ ఉంటది. లోపల లాగిన్. ఇది ఇవ్వకపోతే దానికి అర్థం కాదు. ఏ షెల్‌తో లాగిన్ అవ్వాలి ఏంటి అనేది. ఓకే సార్. సో, మనం ఏం చెప్పాం, ఇప్పుడు ఆల్రెడీ కంటైనర్‌లోకి ఎలా లాగిన్ అవ్వాలో అని చెప్పాం. సో, లాగిన్ అయిన తర్వాత మనం హౌ వి కెన్ ఏబుల్ టు కమ్ ఔట్ ఫ్రమ్ ది ఎగ్జిట్ అని మెన్షన్ చేస్తే ఎగ్జిట్ ఈస్ యూజ్డ్ టు కమ్ ఔట్ ఫ్రమ్ ది లాగిన్ ఈస్ యూజ్డ్ టు లాగ్ ఔట్ ది కంటైనర్. కంటైనర్‌ని లాగ్ ఔట్ చేయటానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఎగ్జిట్ అని. సో, ఎగ్జిట్ చేస్తే మనకు కంటైనర్ నుంచి లాగౌట్ అవుతుంది. సో, ఇవి మనం ఏంటంటే కంటైనర్‌ని ఎలా బిల్డ్ చేయాలి, ఎలా ఇది చేయాలి, ఏంటి అనేది ఇదంతా చూసాము. సో, ఇప్పుడు ఈ డాకర్ పిఎస్ అనే కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు నో ది రన్నింగ్ కంటైనర్స్ అన్నమాట. డాకర్ పిఎస్ ఈ ఈ కమాండ్స్ అన్నీ ఏంటంటే ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఇంటర్వ్యూ వాళ్ళు మిమ్మల్ని బేసిక్ అడగాలి మీరు అన్నప్పుడు ఈ కమాండ్స్ అడుగుతా ఉంటారు. లేకపోతే కొంచెం సినారియో వెళ్తారనమాట. ఎప్పుడైనా అంటే ఇప్పుడు మీకు ఎక్స్‌పీరియన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు సినారియో క్వెషన్స్ ఎక్కువగా పడుతుంటాయి. అదే బేసిక్‌గా 3-4 ఇయర్స్ అయితే బేసిక్‌గా ఈ కమాండ్స్ ఇలాంటివి అడుగుతా ఉంటారు. ఇది డిపెండ్స్ అపాన్ మనం వచ్చిన ఇంటర్వ్యూ క్యాండిడేట్‌ని బట్టి మీకు క్వెషన్స్ అనేవి ఉంటాయి. మీకే అర్థమవుతా ఉంటది. బట్ అంటే క్వెషన్ అండ్ ఆన్సర్స్ కంటే మీరు బేసిక్‌గా ఒక కంటెంట్ నేర్చుకుంటే అంటే ఇప్పుడు వీటన్నిటిని ఇప్పుడు ఇదన్నీ ఉన్నాయనుకో దీన్ని మనం ఒక 10 క్వెషన్స్‌గా ఫార్మ్ చేసుకోవచ్చు. ఏంటి ఎలా ఇమేజ్‌ని పుల్ చేయటానికి ఎలా పుల్ చేస్తాం? హౌ యూ కెన్ పుల్ ద ఇమేజ్ అనొచ్చు. దాన్నే ఈ కమాండ్ అన్నమాట. డాకర్ పుల్ హెచ్‌టిపి. అదే ఇవన్నీ తెలిసినాయి అనుకోండి. ఏది దేనికి యూజ్ చేస్తారు. దాన్ని ప్రతిదీ ఒక క్వెషన్‌గా మనం ఫార్మ్ చేసుకోవచ్చన్నమాట. సో, ఇప్పుడు డాకర్ పిఎస్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు నో ది రన్నింగ్ కంటైనర్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు నో ది రన్నింగ్ కంటైనర్స్. అలానే డాకర్ పిఎస్ -ఏ అని ఉంటది. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే రన్నింగ్ కంటైనర్స్, ఎగ్జిట్ కంటైనర్స్ అంటే కొన్ని స్టాప్ చేసిన కంటైనర్స్ కూడా ఉంటాయన్నమాట. అప్పుడు యూ కెన్ యూజ్ టు నో ది ఎగ్జిట్ కంటైనర్స్. ఓకే. ఎగ్జిట్ కంటైనర్స్ ఏమన్నా ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి యూ కెన్ యూజ్ దిస్ వన్. యాహ్! దిస్ ఆల్ అబౌట్ చెప్పాను కదా! ఈ క్లాస్ తక్కువ ఉంటది. నెక్స్ట్ క్లాస్‌లో ఏంటంటే మనం హౌ వి కెన్ యాక్సెస్ ద అప్లికేషన్ ఔట్‌సైడ్ అప్లికేషన్ ఎలా యాక్సెస్ చేస్తాం. తర్వాత కంటైనర్ లైఫ్ సైకిల్ అని చెప్తాం. కంటైనర్ లైఫ్ సైకిల్ అంటే మనం కంటైనర్‌ని ఎలా డిలీట్ చేస్తాం ఎలా. దాని తర్వాత హౌ యూ కెన్ రైట్ ది డాకర్ ఫైల్స్ అన్నమాట. మనం డాకర్ ఫైల్స్ ఎలా రాయాలి అని చెప్తాం. సో, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. టుమారో కానీ, డే ఆఫ్టర్ టుమారో క్లాస్ గాని మనకి హౌ యూ కెన్ రైట్ ద డిఫరెంట్ డాకర్ ఫైల్స్ అనమాట. ఓకే. ఎలా డాకర్ ఫైల్స్ రాస్తాం, వాటి నుంచి డాకర్ ఇమేజెస్ ఎలా బిల్డ్ చేస్తాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో, ఎందుకంటే ఇప్పుడు ఈ కమాండ్స్ అన్నీ ఇప్పుడున్న సినారియోస్ ప్రకారం అందరూ కుబర్నెటిస్‌కి మూవ్ అవుతున్నారు కాబట్టి, ఈ కమాండ్స్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు కానీ, బట్ జనరల్‌గా ఇప్పుడు ఈ కమాండ్స్ ఎక్కువ యూజ్ అవ్వవు. ఎందుకంటే అందరూ ఈ డాకర్ నుంచి కుబర్నెటిస్‌కి మూవ్ అవుతున్నప్పుడు, మనం జనరల్‌గా ఎక్కువగా డాకర్ ఫైల్స్ ఎలా రాయటం అనేది ఇంపార్టెంట్ అవుతది. సో, రిమైనింగ్ అన్నీ వన్స్ డాకర్ ఇమేజెస్ బిల్డ్ అయిన తర్వాత అవన్నీ కుబర్నెటిస్‌లోనే డిప్లాయ్ చేస్తాం కాబట్టి, అప్పుడు మనకి కుబర్నెటిస్ ఎక్కువ ఇంపార్టెన్స్ అవుద్ది దీనికంటే. సో, కానీ డాకర్ ఫైల్స్ రాయటం మాత్రం కంపల్సరీగా కావాలి. సో, విల్ టాక్ అబౌట్ మేబీ నెక్స్ట్ క్లాస్‌లో కానీ, ఆ నెక్స్ట్ క్లాస్‌లో గాని ఎక్కువ డాకర్ ఫైల్స్ ఎలా రాయాలి ఏంటనేది విల్ కాన్సంట్రేట్ మోర్. యాహ్! ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండండి. ఈ క్లాస్ అయితే ఇంతవరకు ఓకే అయిపోయింది. ఇప్పుడు ఈరోజు చెప్పిన వాటిలో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి.
Nothing, sir. Okay, yeah. Okay, yeah.